అందరికీ నమస్కారం. మా హోమ్ టాక్ షోకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన షోకి ఎవరు వస్తున్నారో తెలుసా? ఈరోజు మన షోకి ప్రత్యేక అతిథిగా భాస్కర్ దుర్గా భాస్కర్ వస్తుంది. అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు బాగున్నారా? సమ్మర్ హాలిడేస్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? నేను ఇప్పుడు ఎండలు ఎక్కువ ఉండడం వల్ల అంత బయటికి అయితే వెళ్ళట్లేదు. వాటర్ మంచిగా తాగి సమ్మర్ ఫుడ్స్ మంచిగా తీసుకొని ఇంట్లో పడుకుంటున్నాం. కొంచెం ఎండలు ఏమైనా తగ్గితే ఎటైనా వెళ్దామని చూస్తున్నాం. నేను ఎక్కడికైనా వెళ్ళాలని అనుకుంటున్నాను. ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ అయిపోవచ్చాయి కదా. అవును, కాకపోతే ఈ ఎండల కారణం వల్ల నేను ఎటు వెళ్ళాలనుకున్నా వెళ్ళలేకపోతున్నాను. కాకపోతే రీసెంట్ గా మా అక్క వాళ్ళ ఇంటికి గుంటూరుకు వెళ్ళాను. అక్కడ ఒక 1 వీక్ ఉండి వచ్చాము. అక్కడ మీరు ఏమేమి చూసారు? అక్కడ గుంటూరులో పక్కనే అమరావతి అండ్ మంగళగిరి ఉండింది. మంగళగిరిలో ఒక టెంపుల్ విజిట్ అయ్యాము. అమరావతి బుద్ధ స్టాచ్యూ విజిట్ అయ్యాము. ఇవన్నీ చూసి మళ్ళీ ఇంటికి వచ్చేసాము. ఈ రోజు ప్రయత్నిస్తాను మీకు సమాధానం ఇవ్వడానికి. మీ చిన్నప్పటి సరదా జ్ఞాపకం ఏమిటి? నా చిన్నప్పటి సరదా జ్ఞాపకం అంటే నేను చిన్నప్పుడు ఎప్పుడు సండే వచ్చిద్దా అని వెయిట్ చేసేదాన్ని. ఎందుకంటే సండేస్ వస్తే మేము ఇంట్లో నుంచి ఆడుకుంటాము. ఈవినింగ్ కాగానే మా బాబు మమ్మల్ని బయటకు తీసుకెళ్తారు. సో ఇది చిన్నప్పుడు నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఎప్పుడు సండే వస్తే అప్పుడు ఎంజాయ్ చేద్దాము. మీరు స్కూల్లో చదివేటప్పుడు మీకు ఇష్టమైన విషయం ఏమి? నాకు స్కూల్లో చదివేటప్పుడు నాకు ఎక్కువగా ఇష్టమైన విషయం ఏంటంటే నేను క్లాస్ లీడర్ గా ఉండేదాన్ని మా క్లాస్ కి. సో నాకు క్లాస్ లీడర్ గా ఉండడం వల్ల అందరు నాతో చాలా మంచిగా మాట్లాడేవాళ్ళు. టీచర్స్ కూడా నాకు కొంచెం మంచిగా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడేవాళ్ళు. సో నాకు అది చాలా నచ్చేది. అండ్ కొంచెం పెద్దగా అయ్యే కొద్దీ గేమ్స్ పీరియడ్ కూడా నచ్చడం స్టార్ట్ అయ్యింది. ఎందుకంటే అప్పుడు క్లాస్ ఏమి ఉండవు కాబట్టి. మీకు చాలా ఇప్పుడు మీరు ఏ ఆట ఎక్కువగా ఆడేవారు? చిన్నప్పుడు మేము షటిల్ ఎక్కువగా ఆడేవాళ్ళం. స్కూల్ అయిపోగానే మా ఇంటి దగ్గర మా కాలనీ వాళ్ళతో కలిసి మేము రోజు సాయంత్రం షటిల్ ఆడుకునేవాళ్ళం. నాకు షటిల్ ఆడడం అంటే చాలా ఇష్టం. మీకు ఎందుకు షటిల్ అంటే చాలా ఇష్టం? అంటే మా బాబు బాగా ఆడేవాడు షటిల్. సో మా బాబు కూడా ఆడడం చూసి మాకు కూడా వచ్చేసింది. అందుకే మేము కూడా అదే ఆడేవాళ్ళం. మీ జీవితంలో మీకు చాలా ఆనందం కలిగించిన రోజు ఏది? చాలా ఆనందం కలిగించిన రోజు అని చెప్తే ఫస్ట్ వచ్చేసి నా 10th క్లాస్లో. నా 10th క్లాస్లో నాకు 10 పాయింట్స్ వచ్చినాయి. అప్పుడు అందరం చాలా హ్యాపీగా ఉన్నాం. మా ఇంట్లో చాలా హ్యాపీగా ఉండే. అండ్ సెకండ్ రీసెంట్గా ఏంటంటే నా ఫస్ట్ జాబ్. నా కోసం మీరు చెప్పాలనుకునే మంచి సలహా ఏమిటి? సలహాలు ఇచ్చేంత పెద్దదాన్ని కాదు, బట్ అయినా కూడా సలహా ఇవ్వాలి అని అంటే యాజ్ యూ గ్రో మనీ ఎంత ఇంపార్టెంటో ఫ్రెండ్స్ కూడా అంత ఇంపార్టెంట్. సో మేక్ సమ్ గుడ్ ఫ్రెండ్స్. నువ్వు నీ చుట్టూ ఉండే జనాన్ని బట్టి మనది కూడా ఉండిద్ది. సో చూసుకొని మంచి ఫ్రెండ్స్ చేసుకుంటే లైఫ్ చిల్ కావచ్చు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మార్క్స్ అండ్ ర్యాంక్స్ డజంట్ మ్యాటర్, ఓన్లీ నాలెడ్జ్ మ్యాటర్స్. సో ఇప్పుడు మాకు చిన్నప్పుడు ర్యాంకులు మార్కులు అంత పెద్దగా ఏమీ ఉండవు కాబట్టి నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్. మీకు ఇష్టమైన సినిమా ఏమిటి? నాకు ఇష్టమైన సినిమా వచ్చేసి సలార్, కలేజా, కథానాయకుడు, ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి. నేను ఆల్మోస్ట్ అన్ని సినిమాలు చూస్తాను. ఎందుకంటే చిన్నప్పటి నుండి మా బాబు మమ్మల్ని అన్ని సినిమాలకు తీసుకెళ్ళేవాడు కాబట్టి మేము అన్ని సినిమాలు చూస్తాం. మీకు ఎందుకు ఈ సినిమా అంటే చాలా ఇష్టం? ఎందుకు అని స్పెసిఫిక్గా రీజన్ ఏం లేదు, బట్ నాకు ఇంకా ఎన్నిసార్లు చూసినా నాకు బోర్ కొట్టదు. మెయిన్గా నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే కథానాయకుడు మూవీ అనేది చాలా మంచి మూవీ. లైక్ దాంట్లో నీకు ఫ్రెండ్షిప్ వాల్యూస్ విలువలు అన్నీ తెలుస్తాయి. సో అందరు తప్పకుండా చూడు, బాగుంటుంది. మీకు ఇష్టమైన పాట ఏమిటి? అట్లా నేను లేదు స్పెసిఫిక్గా. నేను ఆల్మోస్ట్ అన్ని పాటలు వింటుంటా, ముఖ్యంగా పాత పాటలు వింటాను. సో
బాలసుబ్రహ్మణ్యం, ఇళయరాజా సాంగ్స్ అన్నీ వింటాను నేను. Okay, thank you for coming to our show. థ్యాంక్ యూ, నా ఇంటర్వ్యూ తీసుకున్నందుకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఆడియన్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్. Okay, bye bye.